ఫస్ట్ హ్యాండ్స్ రొటేషన్, షోల్డర్స్ అంతా కూడా క్లియర్గా మూమెంట్ చేస్తూ రిలాక్స్ చేసుకోవాలి. ఎంతో హ్యాపీగా చేసుకోవాలి. ఏ కష్టం చేయనట్టు వర్కౌట్ అంతా అయిన తర్వాత బాగా రిలాక్సేషన్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు సైడ్ బెండింగ్, సైడ్స్ అంతా కూడా బాగా స్ట్రెచ్ అయ్యేటట్లు ఉండాలి. మీ ఎల్బో భూమికి ఆనేటట్లు పెట్టించాలా. ఇంకొక హ్యాండ్ రైట్ చేసి తల వైపు నుండి చౌక్ తగిలేటట్లు పెట్టుకొని సైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ సైడ్ అటు ఇటు టచ్ చేయాలి, బ్యాక్ టచ్ చేయాలి. వెన్నెముకని బాగా ట్విస్ట్ చేసినట్లు ఉండాలి. నడుము చుట్టూ ఉండే ఫ్యాట్ అంతా వెళ్ళిపోవాలి. నెక్స్ట్ లెగ్స్ ఎక్స్టెన్షన్, తర్వాత ఒక కాలు క్రాస్ పెట్టుకోవాలి. టోటల్ ట్విస్ట్ చేయాలి. ఈ రైట్ లెగ్ని పెట్టాం కదా, దానికి లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్ తీసుకొని ట్విస్ట్ చేయాలి బాగా. మరి అనదర్ లెగ్ ట్విస్ట్ చేయాలి బాగా. చేయండి. రిలాక్స్ రిలాక్స్. చేసిన కష్టం అంతా అంతే, గ్రౌండ్లో చేసిన హార్డ్ వర్క్ అంతా వెళ్ళిపోవాలి. రిలాక్స్. మళ్ళీ ఎక్స్టెండ్ యువర్ లెగ్స్, రిలాక్స్, సేక్ యువర్ లెగ్స్. మీ థైస్ అదంతా కూడా ఫ్రీగా ఇది చేసుకోండి. రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్. అట్లా కాదు, ట్విస్ట్ చేయి. ఇంకా ట్విస్ట్ ఈ కాలు. ఎస్ ఎస్, ఆ విధంగా పెట్టి ట్విస్ట్ చేయాల. కూర్చో, రిలాక్స్, కూర్చో, రిలాక్స్ రిలాక్స్. ఆ విధంగా కాదు, మీరు చేయాల్సిందే కంపల్సరీగా. వర్కౌట్ అయిన తర్వాత గ్రౌండ్ షీట్ వేసుకోవాలా, కింద పెట్టుకోవాలా, రిలాక్స్ చేయాలి. ఎంత రిలాక్స్ చేసుకుంటే అంత బాగుంటుంది. అలసిపోయాం కదా అని ఇది వామ్ డౌన్ అంటారు. మీరు ఏదైనా వర్కౌట్ చేసేటప్పుడు వామప్ ఎట్లా చేస్తారు, ఇది వామ్ డౌన్. క్లోజ్ యువర్ లెగ్స్, ముందరికి వంగండి బాగా. వెన్నెముక బ్యాక్ అంతా కూడా స్ట్రెచ్ అయ్యేటట్లు. ప్రతి ఒక్కరు ఎంత ఏజ్ వచ్చినప్పటికీ ఈ విధంగా యోగా టైప్లో చేస్తూ ఉంటే బాడీ అంతా రిలాక్స్గా ఉంటుంది. అదేవిధంగా మజిల్ కూడా బాగా స్ట్రెచ్ అవుతాయి. ఓకే, అగైన్ అగైన్ అగైన్. చాలు లక్ష్మి రెడ్డి. లెగ్స్ ఓకే. రిలాక్స్, కూర్చో, రిలాక్స్, కూర్చో. కొద్దిసేపు బ్రీత్ తీసుకోండి. గాలి ఎడమ ముక్కులో నుంచి తీసుకొని కుడి ముక్కుతో వదలాలి. తీసుకో. ఎంత లాంగ్ బ్రీత్. టేక్ లాంగ్ బ్రీత్. రిలాక్స్ రిలాక్స్. నిదానంగా వదలండి. టేక్ లాంగ్ బ్రీత్. క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్. ఎంతో రిలాక్స్గా. కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ హార్ట్ బీటింగ్. కాన్సన్ట్రేట్. రిలాక్స్.